వీఆర్ బయింగ్ వన్ మోర్ కార్. దిస్ ఇస్ ఫర్ బేసిక్గా మా ఆయన కోసం, చైతన్య కోసం అనమాట. రెడీయా 3 దా నాన్న. ఓకే. కీజ్ నీకు, ఈ కీజ్ నాకు కదా శ్రేయాన్స్. ముందుగా ఓకే సారీ అండి, అలా అనాలని తెలియక మామూలుగా నిజమేమో మరమా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులతో ముచ్చట్లు. సో మృదులతో ముచ్చట్లకు డెఫినెట్గా నేను బ్రేక్ ఇచ్చానండి. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్, అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి నేను వ్లాగ్స్ చేయట్లేదు. ఎందుకంటే ఏదో అలా కొంచెం చిన్న బద్ధకం అనేది వచ్చిందనమాట. ఓకే, సో బట్ ఫ్రమ్ నౌ ఒక మంచి అకేషన్తో యాక్చువల్గా నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. చిన్న బ్రేకే కదా, ఇట్స్ ఓకే. అయితే మీరు మేబీ ఒక 2 years బ్యాక్ మా వర్ట్యూస్ కార్ తీసుకున్నప్పుడు, Volkswagen వర్ట్యూస్ కార్ తీసుకున్నప్పుడు యూ ఆల్ వాచ్డ్ అవర్ వీడియో. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ యూ లైక్ ద కార్. అండ్ ఆ వీడియో చాలా మంది చూసి మమ్మల్ని అడుగుతున్నారు, మీరు కొత్త కార్ కొన్నారు కదా అని. అయితే ఇప్పుడు ఏంటంటే వీఆర్ బయింగ్ వన్ మోర్ కార్. దిస్ ఇస్ ఫర్ బేసిక్గా మా ఆయన కోసం, చైతన్య కోసం అనమాట. సో తను ఒక నార్మల్ కార్ నడిపేవాడు. సో ఇప్పుడు కూడా ఇట్స్ నాట్ ఎ వెరీ ప్రీమియం కార్ అనేం కాదు. సో ఏం కార్ అనేది మీకు ఓపెన్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే, సో శ్రేయాంష్ కూడా వచ్చాడనమాట కార్ తీసుకునేటప్పుడు. అందరూ చూడండి మా కార్ ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో దీని కలర్ ఏంటి, అసలు ఈ మోడల్ ఏంటి, లోపల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తాను. అందరూ కూడా లైక్ ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి అడ్వాన్స్డ్గా అందరికీ కూడా బెస్ట్ విషెస్, హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ న్యూ ఇయర్ సందర్భంగా అనుకోవచ్చు, క్రిస్మస్ సందర్భంగా అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ కార్ తీసుకోబోతున్నాము. సో ఇదే కార్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీ అందరి కోసం కార్ చూపించబోతున్నాను. లెట్స్ గో. మా అబ్బాయి కొంచెం ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు. పెయింట్ పోతుందిరా ఎక్కువ లాకు. కామెడీయా? అయితే మేమిద్దరం ఒక ఒప్పందానికి వచ్చాం కదా, నేను శ్రేయాంశు. ఒక ఒప్పందానికి ఏమొచ్చామంటే, ఈ కారు తీసుకున్న తర్వాత ఈ కొత్త మోజ్ అనమాట మా ఇద్దరికి, నాకు మా అబ్బాయికి 3 రోజులు ఆ కారు, ఈ 3 రోజులు ఈ కారు. ఒకప్పుడు మా ఆయన చిన్న కారు వాడినప్పుడు అసలు ఎక్కేదాన్ని కూడా కాదు కదా. ఎలా ఫీల్ అవుతున్నావు? 3 days నువ్వు, 3 days నేను అంటే అలా అంటారు అంతే. లేదు, నేను డూప్లికేట్ కీస్ దగ్గర పెట్టుకొని మేము కూడా వాడుకుంటా కదా శ్రేయాంష్. డూప్లికేట్ కీస్ ఏం పని చేయకుండా నేను కీస్ దాచి పెడతాను. అబ్బో ఏ కలర్ కారు? వైటా? నేను ఏం చెప్పలేదు ఇంకా ఆడియన్స్ కదా ఏం కలర్ ఏంటి అని చెప్పి. వైటేనా? లెట్ దెమ్ సీ అన్నట్టు చూద్దామా? వైట్ అనుకుంటావా? ఓకే, కన్ఫర్మ్ గా తెలీదా నీకు? సో కార్ చూసిన తర్వాత హౌ ఆర్ యూ ఫీలింగ్ ఏంటి అనేది చెప్పాలి. సో కార్ కొనుక్కోవాలంటే ఏం చేయాలి? బేసిక్గా డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? సంపాదించాలి అన్నావా? సో సంపాదించాలంటే ఏం చేయాలి? అంత డబ్బులు సంపాదించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ ఊరికే వెళ్తే సరిపోతుందా? ఏం చేయాలి స్కూల్కి వెళ్ళి? రావట్లేదే. చదువుకోవాలి. దానికి అంత సిగ్గెందుకు? సరే, అన్ని పనులు చేసుకుంటావా? తీద్దామా? వెనక నుంచి లాగాలా? వైటా? చూద్దామా ఏం కలరు? 2 రెడీయా 3 దా నాన్న. ఓకే, ఏం కలర్ ఇది? థ్యాంక్ యూ. వైట్. థ్యాంక్ యూ హ్యుండై తిరుమలగిరి ఫర్ ద లవ్లీ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇప్పుడు ఇది మీ అందరికీ తెలిసిపోయింది ఇది ఏం కారు. సో దిస్ ఇస్ అల్కజార్ హ్యుండై బ్రాండ్. అండ్ మేము యాక్చువల్గా ఏంటి అంటే జనరల్గా 5 seaters వాడాం కదా. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం మనకు 6 seater ఇది 7 seater, యాక్చువల్లీ 7 seater టెక్నికల్లీ. సో 7 seater తీసుకున్నాము. సో రండి చూపిస్తాం. సో బేసిక్గా హ్యుండై అల్కజార్ అనేది పాత మోడలే, కానీ ఇది ఫేస్ లిఫ్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో 2024 ఈ నవంబర్లోనే లాంచ్ అయింది యాక్చువల్లీ. సో లాంచ్ అయ్యి జస్ట్ ఫ్యూ కార్స్ మాత్రమే బయటకు వచ్చాయి. అండ్ దాంట్లో ఇది న్యూ మోడల్ అనమాట. అంటే ఇది ఎలా ఉంది ఏంటి అనేది యాక్చువల్గా మీకు నేను నీట్గా అన్ని వ్యూ చూపిస్తాను లోపల ఏంటి ఏముంది అనేది. సో ఒకసారి ఆన్ చేస్తావా కారు? కీ లోపలే ఉంది. సో డైరెక్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసి. ఓకే, అటెండమ్మా ఒకసారి. శ్రేయమ్మ అటెండు ఒకసారి, అటెండ్ నాన్న. థ్యాంక్ యూ. సో బ్రౌన్ కలర్ కీస్. సో హ్యుండై యాక్చువల్గా నేను ఇంతవరకు ఎప్పుడు వాడలేదు అనుకుంటా. మారుతి తీసుకున్నాము, Volkswagen తీసుకున్నాము, నువ్వు తీసుకున్నావు కదా. నువ్వు i20 వాడేవాడివి. సో i20 తర్వాత మళ్ళీ హ్యుండై ఇప్పుడు తీసుకుంటున్నావు. సో ఈ కీజ్ నీకు, ఈ కీజ్ నాకు
కదా శ్రేయాన్స్. చెప్పాలంటే దా అటు వెళ్ళమ్మా, తొక్కుతున్నావు శ్రేయాన్స్, అటు వెళ్ళు. 2 keys స్పేర్ కీస్. ఓకే ఓకే, ఇలా ఉంటుంది కదా. సో ఫేస్ లిఫ్ట్ కాబట్టి ఎలా ఆన్ చేయాలి ఇది? ఓకే ముందుగా ఓకే, సారీ అండి అలా అనాలని తెలియక మామూలుగా నిజమేమో మరి మా కార్లలో అయితే మామూలుగానే వస్తాయి. ఓకే ఓకే, లో ఫ్యూయల్ మనమే కొట్టించుకోవాలి. ఓకే, సో జై గణేశాయ నమః. ఈ కార్ అంతా మాకంతా బాగా చేయాలని మనస్ఫూర్తిగా అక్కడ పక్కన ఐడియల్ ఉన్నట్టుంది. ఐడియల్ ఉందా? ఏది? వైపు. అవునా? నో, ఏం లేదు. లేవునా? ఏం లేదు. యాక్చువల్లీ నేను తీసుకొద్దాం అనుకున్నాను, బట్ లేదు. ఇది ఏంటంటే నాకు బాగా ఇందులో నచ్చింది ఏంటంటే, మామూలుగా మా కార్లో, మా వర్ట్యూస్ కార్లో దెర్ ఈజ్ హాఫ్ మాత్రమే ఉందన్నమాట సన్ రూఫ్. దీనికి ఫుల్ ఉంటుంది. ఒక్కసారి మీరు చూస్తారా పైన? సో ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి లైట్స్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అంటే ఇదంతా పెద్ద స్క్రీన్ వచ్చింది మనకు, అండ్ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. సో వీ లవ్డ్ అనమాట. నాకు ఇది చాలా నచ్చింది. ఇక్కడ మనకి ఇంటీరియర్స్లో ఈ బ్రౌన్ కలర్ ఈ కలర్ రావడం నాకు చాలా నచ్చింది. అండ్ ఈవెన్ వెనకాల కూడా చూస్తే వాడు ఏం చేయడు కదా, నేను ఆన్ చేసి దిగాను, పార్కింగ్ మోడ్లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కూడా మనకి పైన బ్లాక్ వచ్చింది. సో బేస్ అంతా వైట్ అనమాట. యా, సో ఇక్కడంతా కూడా మనకు పైన బ్లాక్ వచ్చింది. సో ఈ బేస్ కలర్ ఇస్ వైట్. సో బేసిక్ వైట్ అండ్ వైట్ కూడా వస్తుంది, బ్లాక్ అండ్ బ్లాక్ కూడా వస్తుంది. సో వీ నెవర్ టేక్ బ్లాక్ కార్స్ సెంటిమెంట్ వైజ్. సో అందుకే ఏంటంటే పైన బ్లాక్ వచ్చింది, ద బేస్ కలర్ ఈజ్ వైట్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇదంతా చూసారా, నాకు చాలా నచ్చింది. ఇదంతా దిస్ కలర్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇలా కూడా మనకు ఆల్రెడీ ఇచ్చారు, మంచి ఫెసిలిటీస్ అవన్నీ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇలా మనకు సీటింగ్ కూడా మంచిగా ఉంది. యాక్చువల్గా ఫేస్ లిఫ్ట్ కార్ నేను బేసిక్గా చూడలేదు అనుకుంటా. మేము పెద్ద టెస్ట్ డ్రైవ్ కార్స్ కూడా చేసాము, బట్ ఇంకా బాగుంటుందని చెప్పారు. సో వెనకాల కూడా ఏంటంటే కొంచెం మనకు సీట్ వెనక్కి అనుకుంటే శ్రేయాంశ్ లాంటి వాళ్ళు ఈజీగా 3 కూర్చోవచ్చు. లేదు అంటే ఒక పిల్లలు ఒకరు, అడల్ట్ ఒకరు కూర్చోవచ్చు. సో అలా వద్దు అనుకుంటే పూర్తిగా క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వెనకాల కూడా మనకు సీట్ బెల్ట్స్ అవి ఉన్నాయి. అండ్ బేసిక్గా ఒక ప్రీమియం కార్ ఆఫర్ చేసేవన్నీ కూడా ఇందులో కనిపించాయి కాబట్టి, సో నా ఐడియానే అనమాట అల్కజార్ అనేది. మా ఆయన క్రెటా అన్నాడు, కానీ నేనే అల్కజార్ అని చెప్పి కూర్చున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కార్. సో ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ అవన్నీ కూడా కొన్ని షార్ట్స్ రూపంలో మీ అందరికీ చూపిస్తాను. చూసేయండి ఒకసారి. బాగుంది యాక్చువల్లీ. అంటే యాక్చువల్ వైట్ కలర్ మేము చూడలేదు అనుకుంటున్నా నేను. సో వెనకాల ఇదిగోండి, అంటే వెనకాల కూర్చున్న తర్వాత కూడా అంటే కొంచెం దీని వెనక్కి అనుకుంటే మనకు లగేజ్ అది కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాని ఒకసారి ఇక్కడికి వస్తావా? ఓకే, సో ఇలా మనకు వెనకాల కూడా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకు మినిమం లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. మినిమం లగేజ్ అయితే 100% పెట్టుకోవచ్చు, సరిపోతుంది. డెఫినెట్లీ క్లోజ్ చేస్తే అయితే పడుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మనకు లోకల్లోనే ఒక 6 మెంబర్స్ ఏదైనా వెళ్ళామనుకో, అప్పుడు పెద్ద లగేజ్ ఉండదు కదా. సో అప్పుడు కొంచెం పెట్టేసుకుంటే సరిపోతుంది. బాగుందా? హౌ ఇస్ ది కలర్, హౌ ఇస్ ద లుక్? ఇట్స్ గుడ్. ముందు కూర్చొని చూడు ఒకసారి, నువ్వు చూడలేదు. ఎలా ఉందమ్మా? మొత్తం సన్ రూఫ్ వచ్చింది వెనకాల, చూడు ఇదంతా మొత్తం వెనకాల దాకా వచ్చింది చూడు, ఓపెన్.
ఇంతకీ ఓపెన్ చేసేది లేదు పెట్టేది లేదు కానీ సన్ రూఫ్ అనేది అనుకుంటాం ఓపెన్ చేస్తామని. ఈ పొల్యూషన్లో 100% ఈ ఎండలో ఓపెన్ చెయ్యము, కానీ అది ఉంటే ఒక లుక్ ఒక ఫీల్ అంతే తప్ప జనరలీ వి డోంట్ ఓపెన్, బట్ ఉంటే బాగుంటుంది. అన్నీ ఆటోమేటిక్కే. సో మా ఆయన చాలా రోజుల తర్వాత థింక్ చేసి 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 తీసుకున్నాడు అనమాట ఈ కారు. అవసరమా లేదా అవసరమా లేదా అవసరమా లేదా అని అనుకుంటూ తీసుకున్నాడు. కంగ్రాచులేషన్స్ శ్రేయాంష్. థ్యాంక్ యూ. మీ నాన్న కూడా పెట్టు. చాలులే, ఈ స్పూన్తో పెట్టు. ఆగు, తింటావా? చాలా ఎక్కువ అంత లేదు, వాడే అంత లేదు. ఎవరికది? నీకే. నువ్వు స్పూన్ ఇచ్చుకొని పెట్టమంటే అంతే పెడతాడు. అందులో పెట్టు, కింద పెట్టు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ న్యూ కార్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి నేను కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నన్ను తిట్టుకోకండి అసలు, బికాస్ చాలామంది నేను ఊర్లోకి వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉన్నారు ఏంటి చేయట్లేదు, ఏంటి వీడియోస్ చేయట్లేదు అని. యూఎస్కి వెళ్ళాను, తర్వాత కువైట్కి వెళ్ళాను, ఏ వీడియోస్ చేయలేదు నా మొహం. సరే ఓకే, అదే చెప్తున్నాను కదండి, బద్ధకం వచ్చిందనమాట. అబ్బా ఇప్పుడు నేను చెయ్యాలా అని చెప్పేసి. ఎందుకంటే వ్లాగింగ్ చేయడం అంత ఈజీ కాదండి, బికాజ్ మన పర్సనల్గా ఉంటూ కూడా కెమెరాతో అన్నీ డిస్కస్ చేయాలంటే డెఫినెట్గా చాలా చాలా ఓపిక కావాలి. అది చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేనైతే, డే ఇన్ డే అవుట్ చేసే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేస్తాం. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మన సాంప్రదాయం ప్రకారం ఇది మన టెంపుల్కి తీసుకెళ్ళి పూజ చేయించేస్తాం. ఇక్కడ తిరుమలగిరిలోనే వీ హ్యావ్ అ టెంపుల్. సో ఏ కార్ కొన్నా కూడా అక్కడికే వస్తామన్నమాట. సో మేము పూజ చేయించుకొని ఆ తర్వాత ఒక పెళ్ళికి కూడా వెళ్ళాలి. సో కొన్న వెంటనే ఒక పని వచ్చేసింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వీడియోస్ చూస్తూ ఉండండి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కార్ తీస్తాం, రెడీ.